ఒక గృహంలో ఒక విశ్వాసి ఉన్నట్లయితే ఆ గృహమంతయు రక్షింపబడుతూ ఉందంట. ఆ విశ్వాసి ద్వారా మన కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. పెద్దవారు ఉంటారు, మన నానమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, లేదా తాతయ్యలు కావచ్చు. కొన్ని గృహాలలో మనం గమనించినట్లయితే వారి చేతిలో ఎప్పుడు కూడాను జపమాల ఉంటూ ఉంది. వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కొన్ని గృహాలలో నేను గమనించినప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్న పెద్ద వయస్కులను చీదరింపులకు కూడా గురి చేసిన కుటుంబాలు లేకపోలేదు. కానీ ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, ఒక విశ్వాసి ద్వారా, ఒక కుటుంబంలో ఒక విశ్వాసి ఉన్నట్లయితే ఆ విశ్వాసి ఉన్నంత కాలము ఆ గృహానికి రక్షణ అంటున్నాడు ప్రభు. ఇది నేను చెప్తున్న మాటలు కాదమ్మా, సాక్షాత్తు వాక్యము, దేవుని వాక్యమే మనతో మాట్లాడబోతుంది. ఈరోజు మన గృహాలలో అలాంటి వ్యక్తులు, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నట్లయితే, పెద్ద వయస్కులు, వారిని మనం ఎప్పుడు కూడా చీదరించుకోవద్దు. మనం ఏమనుకుంటాము కొన్ని సందర్భాల్లో అంటే, వారికి ఏం పొద్దుపోక జపమాల ముందేసుకొని తెల్లవారుజామున 3 గంటలకు లేస్తూ లైట్లేస్తూ నిద్రంతా చెడగొడుతూ ఉంది, లేదా చెడగొడుతూ ఉన్నాడు ఈ పెద్ద ఆయన అని మనం చీదరించుకున్న సందర్భాలు, రోజులు కూడా చాలా ఉండవచ్చు కొన్ని గృహాలలో. కానీ ఆ వ్యక్తి ద్వారా, ఆ విశ్వాసి ద్వారా నీ గృహం రక్షింపబడుతుంది అంటున్నాడు దేవుడు. అది మనం తెలుసుకోగలగాలి. ఒకవేళ మన గృహాలలో అలాంటి పెద్ద వయస్కులు ఎవరైతే ఉన్నట్లయితే, వారు ప్రార్థనా పరంగా గొప్ప విశ్వాసులు అయినట్లయితే వారిని మనం గౌరవించాలి. వారి ద్వారా మన కుటుంబం రక్షింపబడుతుంది అని మనం తెలుసుకోగలగాలి. ఎందుకు అంటే, ఈరోజు దేవుడు మాట్లాడే మాట అదే. ఒక గృహమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక దేశమే రక్షింపబడుతుంది అంట, ఒక గొప్ప విశ్వాసి ద్వారా. చూడనమ్మా, ఒక వాక్యాన్ని చదివి మీకు వినిపిస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం చదువుతారమ్మా ఎవరన్నా? ఓకే. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని చెప్పి. చూడండి, ఎంత గొప్ప వాక్యం ఇది. మన కుటుంబంలో మనకి విశ్వాసం ఉన్నట్లయితే మనమే కాదు, మన కుటుంబం అంతయు రక్షింపబడుతూ ఉందంట. సాక్షాత్తు పునీత పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలివి. ఈరోజు మన గృహాలు ఎలా ఉన్నాయి? ఈరోజు నీ గృహంలో నీవు విశ్వాసిగా ఉన్నావా? నీ ద్వారా నీ కుటుంబం రక్షింపబడుతూ ఉంది. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచగలగాలి. ప్రభువా, నీవు నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్నావు అనే గొప్ప విశ్వాసం కలిగి మనం ప్రార్థించినట్లయితే మన కుటుంబం ఎప్పటికీ కూడా రక్షింపబడుతూనే ఉంటుందంటున్నాడు ప్రభు. చూడనమ్మా, ఇప్పుడు వాక్య ధ్యానాంశాలకి మనం వెళ్దాము. రాజుల 2వ గ్రంథము, ఒకసారి వాక్యాన్ని తీయండి అమ్మా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఒక్కొక్క వచనాన్ని చదవండి, నేను వివరిస్తూ వస్తూ ఉంటాను. 8వ వచనము. సిరియా రాజు ఇశ్రాయేలుపై దండెత్తెను. అతడు తన ఉద్యోగులతో సంప్రదించి అనువైన తాగున శిబిరము పన్నెను. చాలమ్మా. సిరియా రాజు మహాబల సంపన్నుడైన రాజు.
వేలాది సైనికులతో సమకూర్చబడిన దేశం అది. బలాఢ్యుడైన సైనికులున్నారు, యుద్ధ నైపుణ్యం కలవారున్నారు అతని సైన్యంలో. ఆ సిరియా రాజు ఏమనుకుంటున్నాడంటే, అతి బలహీనమైన ఇజ్రాయేలుపై దండెత్తాలని యోచిస్తూ ఉన్నాడు. అనగా ఆలోచిస్తూ ఉన్నాడన్నమాట. నాకంటే బలహీనమైన దేశము ఇజ్రాయేల్ దేశము. ఇజ్రాయేల్ దేశాన్ని నేను ఎలాగైనా జయించగలుగుతాను అని ఒక పన్నాగం పన్నుతూ తన ఉద్యోగులతో సంప్రదించి, తన ఉద్యోగులంటే తన ముఖ్యులు, ఆ మంత్రి మండలిలో ఉండే ముఖ్యమైన వారితో సంప్రదిస్తూ ఒకానొక అనువైన తావున శిబిరము పన్నెదమని చెప్పెను. ఏమని చెప్తూ ఉన్నాడు తన మంత్రివర్గంలో అనగా, మనమందరం కూడా, మన సైన్యం అంతా కూడా ఇజ్రాయేలు పైన దండయాత్రలు చేయాలి, ఇజ్రాయేలు పైన యుద్ధం చేయాలి, ఇజ్రాయేలును ఓడించాలి. కాబట్టి ఒక అనువైన తావున శిబిరం పన్నవలెను అని చెప్పెను. అనువైన తావు అంటే వారికి అనుకూలమైన యుద్ధ భూమి. ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో, ఇజ్రాయేలు సరిహద్దులో మనము శిబిరాలు యుద్ధ శిబిరాలు పన్నాలి, వారిని ఇజ్రాయేలుని జయించాలి మనము అని వారు సన్నిద్ధం అవుతున్నారు ఇజ్రాయేల్ పైన యుద్ధం చేయుటకు. 9వ వచనం చదవమ్మా. కాని దైవజనుడు ఎలీషా, అతడు సిరియన్లు పొంచి ఉన్నారు కనుక నీవా తావునకు వెళ్ళవలదు అని ఇశ్రాయేలు రాజునకు కబురంపెను. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇజ్రాయేలు దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఇజ్రాయేలు దేశం బలహీనమైనదే కావచ్చు, సిరియా దేశం కంటే కూడాను. ఇజ్రాయేల్ దేశంలో సైనిక బలం తక్కువనే ఉండొచ్చు, సిరియా దేశ సైనిక బలం కంటే కూడాను. అధునాతమైన ఆయుధాలు సిరియనుల దగ్గర ఉన్నాయి, కానీ ఇజ్రాయేల్ చెంత లేవు. కానీ ఇజ్రాయేల్లో ఒక దైవ భక్తుడున్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు యెహోవా దేవుడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, సిరియనులు ఇజ్రాయేల్ మీదకి దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు, పలాని చోట శిబిరం పని ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్తకు. ఎలీషా ప్రవక్త ఇజ్రాయేలు రాజునకు తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట ఆ కబురు. కాని దైవజనుడు ఎలీషా అచ్చట ఉండెను, అనగా ఇజ్రాయేల్ దేశంలో ఉండెను. సిరియనులు పొంచి ఉన్నారు కనుక నీవు ఆ తావునకు వెళ్ళవలదు అని ఇజ్రాయేలు రాజునకు కబురు పంపెను. వారు పన్నుతున్న ప్రతి పన్నాగాన్ని కూడాను ఎలీషా ప్రవక్త ఇజ్రాయేలు రాజులకు తెలియచేయడం జరుగుతూ ఉంది యెహోవా వాక్కు ద్వారా. ఇక్కడ కాపాడుతున్నది సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, యెహోవా దేవుడే ఇజ్రాయేలు దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు శత్రు సైన్యం నుండి. ఒక ప్రవక్త ద్వారా రాజునకు కబురు పంపిస్తూ ఉన్నాడు దేవుడు. ఎలీషా ప్రవక్త చెప్తున్న ప్రతి మాటను కూడా ఆలకించిన ఇజ్రాయేలు రాజు ఆ ఎలీషా ప్రవక్త మాట ప్రకారము తన రాజ్య పాలన చేయడం జరుగుతూ ఉంది, శత్రు సైన్యాల నుండి తప్పించుకోవడం జరుగుతూ ఉంది అన్నమాట. 10వ వచనం చదవమ్మా. కనుక ఇశ్రాయేలు రాజు ఆ శిబిరము ప్రాంతమున వసించు తన ప్రజలను ముందుగానే హెచ్చరింపగా వారు అపాయము నుండి తప్పించుకొనిరి. ఇట్లు చాలా సార్లు జరిగాను. చాలా గమనించండి అమ్మ, ఇది వాళ్ళు ఒక చోట శిబిరము పన్నాలని ఆలోచన వారికి ఎప్పుడైతే వస్తూ ఉందో, ఆ ఆలోచనను వాళ్ళు రాక మునిపే ఆ ఆలోచనను ఇజ్రాయేల్ రాజుకు తెలియపరిచేవాడు ఎలీషా ప్రవక్త. వారు వచ్చి శిబిరం పన్నక ముందే అచ్చటి నుండి ఇజ్రాయేలు ప్రజలు రాజు చెప్పిన విధముగా ఆ శిబిరము ప్రాంతమున వసించు తన ప్రజలను ముందుగానే హెచ్చరింపగా, ముందుగానగా వారి శిబిరములు వేయక మునిపే ఇక్కడ శత్రు సైన్యము ఇక్కడ మోహరించబోతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతయు మీరు ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని రాజాజ్ఞగా వారికి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే వారందరూ కూడా ప్రాంతాన్ని ఖాళీ చేస్తూ వెళ్లిపోయేవారన్నమాట.
సిరియనులు ఎంత పన్నాగము పనినా, సిరియా రాజు ఎంత కపటోపాయములు చేసినా కూడాను ఇజ్రాయేలు ప్రజలను జయింపలేకపోతూ ఉన్నాడు. అదే ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇజ్రాయేలు రాజు ఆ శిబిరము ప్రాంతమున వసించు తన ప్రజలను ముందుగానే హెచ్చరింపగా వారు అపాయం నుండి తప్పించుకొనిరి. ఈ విధంగా ఒకసారి 2 సార్లు మాత్రమే కాదు, చాలా సార్లు ఈ విధమునే జరుగుతూ ఉంది అన్నమాట. 11వ వచనం చూడనమ్మా. కడకు సిరియా రాజు విసిగిపోయి తన సైనికోద్యోగులను పిలిపించి, మీలో ఎవడో మన గుట్టు ఇశ్రాయేలు రాజునకు ఎరిగించుచున్నాడు, అతడెవడు అని ప్రశ్నించెను. సిరియా రాజుకు ఒక అనుమానం వస్తూ ఉంది. మన మధ్యలోనే ఎవరో గూఢాచారి ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడాను ఇజ్రాయేలు రాజునకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి వారు మనకు చిక్కడం లేదు. మనము అంతరంగిక మండలం ప్రాంతంలో మనము సమావేశం ఏర్పాటు చేసుకున్నా కూడాను బయట వ్యక్తి రాని ప్రాంతంలో మనము అతి గోప్యమైన రహస్యమైన ప్రదేశంలో మనము యుద్ధ పన్నాగాలు పన్నినా కూడాను ఇజ్రాయేలు రాజునకు ఇలా తెలుస్తూ ఉంది. ఈ మనలో మిక్కిలైన వారిలో ఎవరో ఒకరు ఉండి ఉంటారు. ఆ రాజునకు ఈ వార్తలన్నీ తెలియచేస్తూ ఉన్నారు. ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు తన మంత్రివర్గాన్ని. చూడండమ్మా, వారు ఎక్కడ కూడా అతి రహస్యమైన ప్రాంతం, ఎవ్వరు కూడా రాని ప్రాంతంలో వారు సమావేశం చేసుకొని వారు యుద్ధానికి వెళ్ళినా కూడా వారు ఏమని మాట్లాడుకున్నారో అవన్నీ కూడా ఇజ్రాయేలు రాజునకు తెలుస్తూ ఉన్నాయి. ఎలా తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ అనగా దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఎలీషా ప్రవక్తకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు రాజు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. అనగా ఆ దేశాన్ని కాపాడుతూ ఉన్నది, కంటికి రెప్పవలె కాపాడుతూ ఉన్నది సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడైన యెహోవా. సిరియా రాజు బారి నుండి ఇజ్రాయేలును కాపాడుతున్నది, కంటికి రెప్పవలె కాపాడుతున్నది ఎలీషా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు. చూడండి ప్రియ దైవ బిడ్డలారా, మనం ఈ వాక్యంలో చూస్తాము. చదవండమ్మా 12వ వచనము. వారిలో ఒకడు, ప్రభు, మన వారెవ్వరూ ఇక్కడి రహస్యములను పొక్కనియ్యరు. కాని ప్రవక్త ఎలీషా నీవు పడక గదిలో రహస్యంగా పలికిన మాటలు కూడా గ్రహించి ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుచున్నాడు అని చెప్పెను. ఒక రహస్యాన్ని బయట పెడుతూ ఉన్నాడు ఒక అన్యుడు. అతడు ఇజ్రాయేలుడు కాడు, సిరియనుడు. అందులో ఒక అతను అంటున్నాడు సిరియా రాజుతో, ప్రభు, మన వారెవ్వరూ ఇక్కడి రహస్యములను పొక్కనియ్యరు. ఎందుకంటే నీకు అంత నమ్మకమైన వారు. అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలను సైతము తునప్రాయముగా అర్పించేవారు. అంత దేశభక్తులు, దేశం కోసము అంతగా పోరాడేవారు వీరందరూ కూడా. ఇక్కడి రహస్యములు ఏవి కూడా ఇక్కడ వారెవ్వరు కూడా బయటకు చేరవేయడం లేదు. కానీ ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త ఎలీషా ఒక దైవ సేవకుడున్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, మహా గొప్ప ప్రవక్త. అతను ఎంత గొప్ప ప్రవక్త అంటే, నీవు పడక గదిలో అనగా బెడ్రూమ్ లో రహస్యముగా మాట్లాడుకున్న మాటను కూడా, పలికిన మాటలను కూడా గ్రహించి ఇజ్రాయేలు రాజునకు తెలియచేస్తున్నాడు రాజా అని సిరియా రాజుతో వారిలో ఒక అతను అంటూ ఉన్నాడు. చాలా గొప్ప వాక్యం కదమ్మా ఇది. ఏమని తెలియచేస్తున్నాడు? రాజా, మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడండి,
అతి రహస్యమైన ప్రదేశం ఏంటి అంటే ఎవరికైనా కూడా వారి యొక్క బెడ్రూమ్, పడక గది. అందులో మాట్లాడిన మాట అందులో ఉన్న వారికే తప్ప ఎవరికి తెలియదు. నీవు ఒకరితో మాట్లాడడమే కాదు, నీ మనస్సులో ఏ దురభిప్రాయం అయితే ఉందో, వారిని ఏ విధంగా అయితే జయించాలనే ఒక ఆలోచన వస్తూ ఉందో, నువ్వు ఎదుటి వారికి చెప్పక మునిపే అక్కడ ఎలీషా ప్రవక్త తెలుస్తూ ఉంది, రాజా అని కూలంకుషంగా మహా గొప్ప ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త గురించి తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. ఇజ్రాయేలు రాజును మనము జయింపకపోవడానికి కారణము ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త వలన ఇజ్రాయేలు రాజు మీద మనము యుద్ధం చేయలేకపోతూ ఉన్నాము అని చాలా వివరముగా రాజుకు ఒక అతను వివరించడం జరుగుతూ ఉంది. వారి సభలో ఉన్న ఒక అతను వివరించడం జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు రాజు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. 13వ వచనం చదవమ్మా. రాజు, మీరు వెళ్లి అతని జాడ తెలుసుకొని రండు, నేను అతన్ని పట్టి తెప్పించును అనెను. అప్పుడు ఎలీషా దోతానున వసించుచున్నాడని తెలియవచ్చెను. రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు, రాజాజ్ఞను. మీరు వెళ్లి ఎలీషా జాడను తెలుసుకుని రండు, ఎలీషాని బంధించవాకండి, అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని రండి, చాలు, అంతే. అప్పుడు నేను అతనిని పట్టి తెప్పింతును. ఎక్కడికి? సిరియా దేశానికి పట్టి నేను తెప్పిస్తాను, మీరు కేవలం ఒక జాడ తెలుసుకోండి అని సైనికులకు చెప్తూ వారు ఎంక్వైరీ చేయగా, వారు తెలుసుకొనగా దోతానున వసించుచున్నాడని తెలియవచ్చెను. ఎలీషా జాడ తెలుస్తోంది ఇప్పుడు వీళ్ళకి. ఎలీషా ఎక్కడ ఉన్నాడు? దోతాను అనే ప్రాంతంలో వసిస్తూ ఉన్నాడు రాజా. అతను ఆ ప్రదేశంలో ఉన్నాడు. అచ్చటికి వెళ్ళినట్లయితే మనం అతనిని పట్టుకోవచ్చు, అతన్ని బంధించవచ్చు, అతన్ని బంధించి మన రాజ్యానికి తీసుకుని రావచ్చు అని రాజుకు సలహా ఇస్తున్నారన్నమాట. 14వ వచనం చూడమ్మా. కనుక రాజు రథములతో గుర్రములతో మహా సైన్యము నాచటికి పంపెను. ఆ పటాలము రాత్రివేళ వచ్చి నగరమును ముట్టడించెను. చూడు, ఒకే ఒక వ్యక్తిని పట్టుకొని బంధించి తీసుకురావడం కోసము రాజు ఏం చేస్తున్నాడో చూడండి. రథములతో గుర్రములతో మహాసైన్యమును అచ్చటికి పంపెను. రథములు, గుర్రాలు, మహాసైన్యాన్ని ఒకే ఒక వ్యక్తిని బంధించుకొని తీసుకుని రావడం కొరకు, యుద్ధం చేయడం కొరకు కాదు. మనం ఇక్కడ ఆలోచించుకోవచ్చు, ప్రియ దైవ బిడ్డలారా, ఒక వ్యక్తిని బంధించి తీసుకురావడం కొరకు మహాసైన్యం అవసరమా? అతడే పెద్ద యుద్ధ వీరుడు కాదే. వేలాది మందిని చంపిన చరిత్ర ఎలీషా ప్రవక్తకు లేదే. వేలాది సైన్యాన్ని జయించే శక్తివంతుడు కాదే ఎలీషా. ఆయన ఒక ప్రవక్త కేవలం. మరి ఒక ప్రవక్తను బంధించి తీసుకురావడానికి గుర్రములు, రథములు, మహాసైన్యము. ఈ వాక్యాలను బట్టి మనం చూడాల్సింది ఏంటి అంటే, రాజులో ఉన్న క్రోధము, కోపము. ఇన్ని సంవత్సరాలు నేను ఇజ్రాయేల్ దేశం మీద నేను యుద్ధం చేయలేకపోయానే, ఇజ్రాయేల్ దేశాన్ని నా కైవసం చేసుకోలేకపోయానే, దానికి కారణం ఒక వ్యక్తియా? అతడు అంత శక్తివంతుడా? అతడు ఎంత శక్తివంతుడో తెలియాలంటే ముందు నా శక్తి తెలియాలి అతనికి. కాబట్టి
మీరు మహాసైన్యంతో వెళ్ళండి, ఎలీషా ప్రవక్తను బంధించి తీసుకురండి అని మహాసైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు సిరియా రాజు. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. 15వ వచనం చూడమ్మా. ఎలీషా సేవకుడు వేకువనే నిద్రలేచి ఇంటి వెలుపలికి వచ్చి చూడగా రథములతో గుర్రములతో సిరియా దండు నగరమును చుట్టుముట్టి ఉండెను. అతడు ఎలీషాతో, అయ్యా, మనకు చావు మూడినది, ఇక ఏమి చేయుదము అనెను. చాలమ్మా. సిరియా దండు మొత్తము రాత్రికి రాత్రి ఇజ్రాయేల్ దేశం చుట్టూను, ఎలీషా ఎక్కడైతే ఉన్నాడో దోతాను అనే ప్రాంతం చుట్టూను కూడా సిరియా దండు మొత్తము కూడా మోహరించి ఉంది. చీమ కూడా తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ ప్రాంతం నుండి ఆ సైనికుల కన్నుగప్పి చిన్న చీమ కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా సైన్యం మోహరించి ఉంది. ఇక ఎలీషా పని అయిపోయినట్లే. ఎలీషా ఎలా తప్పించుకొని వెళ్తాడు? ఒక్కొక్క యుద్ధ సైనికుని చూస్తేనే ఎలీషా చనిపోతాడు. ఆ విధంగా ఉన్నారు బలాఢ్యులుగా. అలాంటి మమ్ములను చూసి ఎలీషా తప్పించుకోవడమా అని రాత్రే తెల్లవారేసరికే మొత్తం మోహరించి ఉన్నారు ఆ ప్రాంతం అంతా, దోతాను ప్రాంతం అంతా కూడాను. అప్పుడు వేకువ జామున తెలవారుతుండగా ఎలీషా సేవకుడు నిద్రలేచి ఇంటి నుండి వెలుపలకు వచ్చి చూడగా అతనికి ఏం కనబడుతుంది అంటే, అక్కడ రథములతో గుర్రములతో సిరియా దండు నగరమును చుట్టుముట్టియుండెను. ఆ ప్రాంతమును పరికించి చూశాడు ఎలీషా సేవకుడు. పెద్ద యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంది ఆ సేవకునికి. రథములు, గుర్రములు, మహాసైన్యము అంతా కూడా చుట్టుముట్టుంది. అప్పుడు పెద్దగా కేక వేస్తూ ఉన్నాడు ఆ సేవకుడు, అయ్యా అని. చాలా పెద్దగా కేక వేస్తున్నాడు. చావు కేక వేస్తూ ఉన్నాడు. చావు కేక వేస్తూ, మనకు చావు మూడినది. ఏమంటున్నాడమ్మా అతను? ఒకసారి చెప్పండి. ఎలీషాతో, అయ్యా, మనకు చావు మూడినది, ఏమి చేయుదము అనెను. ఇక మనం చనిపోవడం తథ్యము, మనకు చావు మూడినది అని ఆ సైన్యాన్ని చూసి ఒక్క మారుగా చావు కేక వేస్తూ పెద్దగా అరుస్తున్నాడు అన్నమాట. 16వ వచనం చూడండి. కాని ఎలీషా అతనితో, నీవు భయపడుకుము, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు అనెను. అప్పుడు ఎలీషా అంటున్నాడు అతనితో, తన సేవకునితో, నీవెందుకు భయపడుతున్నావు? భయపడకు. చూడండి వాక్యం. అతడేమో ప్రాణభయంతో గజగజ వణికిపోతూ ఉన్నాడు. ఎలీషానేమో ఇంటిలో నుండి బయటికి వచ్చి నింపాదిగా, నీవెందుకు భయపడుతున్నావు? భయపడకు అంటున్నాడు. అంటే ఆ ధైర్యం ఎక్కడిది? ఈరోజు మనకు, విశ్వాసులమైన మనకు కూడా అదే ధైర్యం కావాలి. ఈరోజు ఉప్పెనలా ఉవ్వెత్తున వస్తున్నాయా నీ మీదికి కష్టాలు? సముద్ర తరంగముల వలె, సముద్రం యొక్క అలల వలె, ఒక అల వెంట అలల, కష్టము వెంట కష్టము నిన్ను వెంటాడుతూ ఉందా? ఎలీషా అంటున్నాడు, ఎందుకు చావుకేక వేస్తూ ఉన్నావు నీవు? ఎందుకు పెద్దగా అరుస్తూ ఉన్నావు? నీవు భయపడకుము. ఎంత ధైర్యం కల మాట ఆ మనిషికి. మరణించే వ్యక్తికి ధైర్యం చెప్పినట్లు ఉంది. నేను మరణిస్తున్నాను ప్రభు అంటే నీవు భయపడకు, మరణమేంటి అంటున్నాడు ఎలీషా తన సేవకునితో.
నీవు కంటికి కనబడుతున్న ఈ సైన్యాన్ని చూస్తూ ఉన్నావు కదా, వారి వైపున పోరాడు వారి కంటే, అనగా సిరియా రాజు తరపున పోరాడు వారి కంటే, ఈ మహాసైన్యాన్ని నీకు కనబడుతూ ఉంది కదా, మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విశ్వాసం మనకు కావాలి తల్లి. ప్రతి మనిషి జీవితంలో కష్టం అనేది తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో వస్తూ ఉంది. దానికి డబ్బుతో పని లేదు. ఈ ప్రపంచాన్ని సైతము వెలకట్టి కొనగలిగే శక్తి ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి కూడా కష్టం వస్తూ ఉంది. కష్టం అనేది, వ్యాధులనేవి, బాధలనేవి, ఇబ్బందులనేవి మనిషికి, ప్రతి మనిషికి కూడా వస్తూ ఉంది. కానీ అవి వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే, నా కష్టాలను చూసి నేను ఎందుకు కృంగిపోవాలి, నశించిపోవాలి? ఈ కష్టాలను నా నుండి తీసివేయు మహాశక్తివంతమైన నా దేవుడున్నాడు నాకు. ఎలీషా పలికిన మాటను మనం పలకగలగాలి. సేవకునితో అంటున్న మాట ఏంటి అంటే, ఈ సిరియా రాజు తరపున పోరాడు వారి కంటే కూడాను మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు. నీ కంటికి కనపడుతున్నారు కదా వీరందరూ కూడా. వీరిని చాలా మంది అనుకుంటున్నావు కదా, కానీ వీరి కంటే లెక్కకు మిక్కుటముగా ఉన్నారు మనల్ని కాపాడేవారు అంటున్నాడు ఎలీషా ప్రవక్త తన సేవకునితో. అమ్మ, అర్థమవుతుంది కదా తల్లి మీకు? అర్థమవుతుంది బ్రదర్. ఈ విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటూ ఉందో, మనం ముందుగా చదువుకున్నట్టుగా అపోస్తల కార్యాలది ఆడ ఏమంటున్నాడు ప్రభు, నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీవే కాదు నీ కుటుంబము కూడా రక్షింపబడును అని తెలియచేస్తున్నాడు దేవుడు. ఈ విశ్వాసం ఎప్పుడైతే మనలోకి రాగలుగుతూ ఉందో, ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే మనలో ప్రతిష్ఠించుకోగలుగుతామో, మనము తప్పకుండా దేవుని సన్నిధిలో దైవశక్తి ద్వారా కాపాడే కుటుంబముగాను బిడ్డలుగాను ఉంటామని సాక్షాత్తు ప్రభువే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం నమ్మగలగాలి, విశ్వసించాలి, విశ్వాసంతో ప్రార్థించగలగాలి ప్రియ దైవ బిడ్డ. అప్పుడే నీ కుటుంబం చుట్టూ దేవుడు తన దూతల సమక్షంలో దూతల ద్వారా అగ్ని కంచెను వేస్తాడు. సేవకుడితో అంటున్నాడు ఎలీషా ప్రవక్త, నీకు కంటికి కనబడుతున్న వీరిని చూచి ఇక మనం బ్రతకము, మనం మరణించడం తథ్యము అంటున్నావు కదా, కానీ ఇప్పుడు నేను చూపిస్తాను చూడు, మన తరపున పోరాడేవారు ఎంతమంది ఉంటారో. చూడండమ్మా, 17వ వచనం చదవండి. అతడు దేవుని ప్రార్థించి, ప్రభు ఇతనికి దృష్టి దయచేయము అని మనవి చేసెను. ప్రభు సేవకునకు చూపు నసగగా అతడు కొండ అంతయు అగ్నిరథములతో గుర్రములతో నిండియుండుట చూచెను. అవన్నీ ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా కూడా కనిపించెను. చూడండి, ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. మనకి కష్టాలు బాగున్నప్పుడు కావచ్చు, ఇబ్బందులు బాగున్నప్పుడు కావచ్చు, మనకు అవే కంటికి కనబడతాయి. గోరంతవి కూడా కొండంత కనబడుతూ ఉంటాయి. కానీ ప్రభును మనం ఏం ప్రార్థించాలంటే, ప్రభువా, నేను చూస్తున్న ఈ మానవ దృష్టితో నాకు కనబడుతున్న ఈ కష్టాల కంటే కూడాను నీవు నాకు తండ్రి నా పైన జాలి కరుణ చూపించి నా మనోనేత్రాన్ని తెరుపుము. నీ కృపను నేను చూడగలుగుతాను,
నా జీవితంలో నీవు నన్ను ఎలా ఆదుకోగలుగుతావో, నీవు నీ రెక్కల కింద నన్ను ఎలా కప్పించుతావో ప్రభువా నేను చూడగలుగుతాను అని ప్రార్థించాలి ప్రియ దైవ బిడ్డ. మన కంటికి కనపడుతున్న కష్టాన్ని చూసి గుండెలు పగిలేలా బాధపడడం కాదు. అదే తెలియచేస్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త తన సేవకునికి. అతడు దేవుని ప్రార్థించి, అనగా ఎలీషా ప్రవక్త దేవుని ప్రార్థించాడు. ప్రార్థించి ఏమంటున్నాడంటే, ప్రభు ఇతనికి దృష్టిని దయచేయము అని మనవి చేసెను. ఇప్పటి వరకు చూసింది దృష్టితో కాదా? సిరియా యొక్క సైన్యం యొక్క బలాన్ని, సైన్యాన్ని చూసింది దృష్టితో కాదా అంటే, నేడు మనం చూస్తున్నట్లుగా మన వ్యాధులు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా అదే విధంగా సైన్యాన్ని చూడగలిగాడు సేవకుడు. కానీ ఏమని ప్రార్థిస్తున్నాడు ప్రభునకు ఎలీషా ప్రవక్త అంటే తన సేవకుని గురించి? ప్రభు ఇతనికి దృష్టిని దయచేయము. ఏ దృష్టి? నీవు మమ్ము కాపాడుటకు నీవు ఏర్పరిచిన ఆ సైన్యము, పరలోక సైన్యమును చూచుటకు ఇతడికి మనోదృష్టి ప్రసాదించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా ఇదే ప్రార్థించాలి ప్రియ దైవ బిడ్డ. బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న ప్రతి మాట కూడా, ప్రతి అక్షరం కూడా పవిత్రాత్మ ప్రేరణ ద్వారానే వ్రాయబడింది. ప్రతి అక్షరం కూడా మనల్ని ఎంతగానో ఆలోచింపచేస్తూ ఉంది. మన ఈ జీవిత కాలం యొక్క జీవిత విధానాన్ని మనం సరిదిద్దుకోవడం కొరకు దేవుడు ప్రతి అక్షరంతో, ప్రతి వాక్యంతో కాదు, ప్రతి అక్షరంతో నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఎవరూ లేరు అనుకుంటున్నావా? ఒంటరినై ఉన్నాననుకుంటున్నావా? నీకు నేనున్నాను అంటున్నాడు దేవుడు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడు. నిండు విశ్వాసంతో నీవు చదవగలిగినట్లయితే దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తాడు. ఎలీషా ప్రవక్త అదే అడుగుతున్నాడు, ప్రభువా నీ యొక్క మహిమను, వెలుగును నా సేవకునికి చూపించు. పరలోక సైన్యాన్ని ఒక్కసారి చూపించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త. అప్పుడు దేవుడు తన సేవకునికి మనోనేత్రాన్ని తెరవగా అతనికి ఏమి కనబడుతున్నాయంటే, కొండ అంతయు అగ్ని రథములతోనూ గుర్రములతోనూ నిండి ఉండుట చూచెను. వీరు గుర్రములు, రథములు మాత్రమే వచ్చాయి, వీరి సైన్యం మాత్రమే ఉంది వీరి చెంత. కానీ పరలోక సైన్యం ఎలా ఉంది? అగ్ని రథములు, అగ్ని గంధకములు కురిస్తే మాడి మనిషైపోతుంది సిరియా దండు మొత్తం కూడాను. అప్పుడు అర్థమవుతోంది తన సేవకునికి, ఎలీషా ప్రవక్త ప్రార్థింపగా పరలోక సైన్యమే దిగి వచ్చింది. ప్రియ దైవ బిడ్డ, మహా గొప్ప ప్రవక్త ఎలీషా ప్రవక్త ఎంత గొప్పవాడో తన శిష్యుడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. ఆ రోజు శిష్యుడు తెలుసుకోవడం కాదు, నీ ప్రార్థనా శక్తికి ఎంత శక్తి ఉందో ఈ రోజు నీవు తెలుసుకోగలగాలి. యెషయా ప్రార్థనను మనం చేయగలగాలి ప్రియ దైవ బిడ్డ. యెషయాలో ఉన్న విశ్వాసం మనలో ఉండగలగాలి. నీ కంటికి కనబడుతున్న కష్టాల వెనుక దేవుని ఆశీర్వాదాలను నీవు చూడగలుగుతావు. ఈ వాక్యం ఇదే మాట్లాడుతూ ఉంది మనతో. అవన్నీ ఎలీషా చుట్టూను ఉన్నట్లుగా కూడా కనిపించను. పరలోక సైన్యం, అగ్ని రథాలు, గుర్రాలు ఎలీషా చుట్టూరా ఉన్నాయంట. 18వ వచనం చదవమ్మా. అంతట సిరియనులు సమీపమునకు వచ్చుట చూచి ఎలీషా
ప్రభు వీరికి కనుచూపు పోవునట్లు చేయుము అని ప్రార్థించెను. అతడు మనవి చేసినట్లే ప్రభువు సిరియా సైనికులను గుడ్డివారిని చేశాను. ఒకే ఒక ప్రార్థన చేశాడు ఎలీషా ప్రవక్త. ఏమని చేశాడు? ప్రభు, ఆ సిరియనులు తన చెంతకు రావడం చూసి ఎలీషా ప్రవక్త ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, ప్రభు వీరికి కనుచూపు పోనట్లు చేయము అని ప్రార్థించెను. వెంటనే సిరియా దండు మొత్తం గుడ్డివారైపోయారు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ప్రార్థించాడో వెంటనే అందరూ కూడా గుడ్డివారైపోయారు. వారికి ఏమీ కనబడడం లేదు సిరియా దండుకి. అప్పుడు వరకు చూసిన ఎలీషా ప్రవక్త కనబడడం లేదు, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు కూడా కనబడడం లేదు. వారు ఎక్కడున్నారో వారికే తెలియడం లేదు. మొత్తం కూడా చిమ్మ చీకటిగా కనబడుతూ ఉంది ఆ సైన్యానికి అంతా కూడాను. ప్రార్థనకున్న శక్తిని మనం గమనించాలి ప్రియ దైవ బిడ్డ. ఎలీషా ప్రవక్త ఒక సాధారణ వ్యక్తి, కానీ ఆ ప్రవక్త చేసే ప్రార్థన సాధారణమైనది కాదు. ప్రపంచాన్ని జయించే శక్తి ఆ ప్రార్థనకుంది. దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు మనతో. నీకు విశ్వాసం ఉన్న ఎడల, నీవు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. నీ ముందు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల వలె నిన్ను కష్టాలు వెంబడిస్తూ ఉండవచ్చు, కానీ వాటికంటే శక్తివంతమైంది నీలో ఉంది. అదే విశ్వాసంతో చేయే ప్రార్థన అంటున్నాడు ప్రభు. చూడండమ్మా, 19వ వచనం చదవండి. ఎలీషా ఆ సైనికుల చెంతకు వెళ్లి, నాయనలారా, మీరు త్రోవ తప్పితిరి, మీరు ముట్టడింపగోరిన నగరము ఇది కాదు, మీరు పట్టుకోగోరిన వారి చెంతకు నేను మిమ్ము తొట్టుకుని పోయేదను, నా వెంట రండి అనెను. కాని అతడు వారిని సమరియా నగరమునకు నడిపించుకొని పోయెను. చూడండి, ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు? నాయనలారా, మీరు రావాల్సిన ప్రదేశం ఇది కాదు, ప్రాంతం ఇది కాదు, దేశం ఇది కాదు. మీరు ఎవరినైతే తీసుకువెళ్లాలని వచ్చారో వారి చెంతకు మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి అని ఆ గుడ్డి వారందరినీ కూడా తిరిగి వారి దేశానికి తీసుకువెళ్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త. నేను మామూలుగా చెప్తాను ముందు ఉన్న వాక్యాల గురించి. ఆ దండు నగరంలో ప్రవేశింపగానే ఎలీషా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు వీరికి చూపు దయచేయము అని ప్రార్థించెను. అతడు కోరినట్లే ప్రభు సైనికులకు దృష్టి ప్రసాదింపగా వారు తమ సమరియా నగరమున ఉన్నట్లు గుర్తించిరి. తిరిగి వారి ప్రాంతానికి వారిని చేర్చాడు ఎలీషా ప్రవక్త. ఇజ్రాయేలు రాజు సిరియా సైన్యమును చూచి వీరిని సంహరింపవందువా అని అడిగెను. ఎవరిని అడుగుతున్నాడు? ఎలీషా ప్రవక్తను అడుగుతూ ఉన్నాడు ఇజ్రాయేలు రాజు. ప్రవక్త ఇలా అంటున్నాడు, వలదు నీ కత్తి బాణము సహాయమున ఖైదీలను నిర్బంధించి వారిని నీవు చంపుదువా? వారు భుజించుటకు రొట్టెలను త్రాగుటకు నీటిని వసగుము. అటు పిమ్మట వారు తమ రాజునొద్దకు వెడలిపోవుదురు అనెను. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూడగలగాలి. ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, వీరందరినీ చంపేద్దామా అంటే అలా కాదు. నీ కత్తి బాణము సహాయంన ఖైదీలను నిర్బంధించి వారిని నీవు చంపుదువా? వారిని చంపకూడదు. వారికి నువ్వేం చేయాలంటే ఈ సైన్యానికి, మహాసైన్యానికి అంతటికి కూడా భుజించుటకు రొట్టెలను త్రాగుటకు నీటిని వసగము. అటు పిమ్మట వారు తమ రాజునొద్దకు వెడలిపోయేదరు. వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నారు. అది విశ్వాసం. దేవుని పైన విశ్వాసం ఉన్న వ్యక్తికి కావాల్సింది పగకు ప్రతీకారం తీర్చుకోవడం కాదు, శత్రుని సంహరించడం కాదు, కత్తితో సంహరించడం కాదు, కానీ కరుణతో సంహరించాలి.
ప్రేమతో సంహరించాలని ప్రభు ఈ వాక్యాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడైన తండ్రి, ఇప్పటి వరకు తండ్రి నీవు మాట్లాడిన ప్రతి మాటను మేము ఆలకించి ఉన్నామయ్యా. మా రక్షకుడైన యేసయ్యా, మా ప్రతి గృహాన్ని మీరు దర్శించండి తండ్రి. ప్రభా, మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నట్లుగా మీలో విశ్వాసము గల వ్యక్తి ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని కాపాడుతానని తండ్రి మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారయ్యా. ప్రభువా, మిమ్మల్ని విశ్వాసముతో ప్రార్థించే శక్తిని మా అందరికీ ప్రసాదించు తండ్రి. ప్రతి గృహాన్ని కాచి కాపాడు తండ్రి. ప్రతి గృహంలో తండ్రి మీరు వాసమై ఉండండి ప్రభువా. మా రక్షకుడైన యేసయ్య, మేము చేసిన ప్రతి తప్పును, తప్పిదమును, పాపములను, మోసములను, మోతలంపులన్నింటినీ తీసివేసి మా అందరిలో పవిత్రాత్మ శక్తిని నింపి మీ వాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మా అందరికీ కూడా దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.